మేము చేస్తాం. రేపు ఇప్పుడు ప్రసన్న కుమార్ సార్ నాకు బాగా పరిచయం. సార్ నమస్తే సార్, నా పేరు రేవతి. చీలంపల్లి గ్రామం, మరేడుపల్లి మండలం, చిత్తూరు డిస్టిక్. దాదాపు 2 months నుంచి ఇది జరుగుతుంది సార్. కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చాము, రోడ్లు లేవనేసి. రోడ్లు లేవు, కాలువలు లేవు. ఇంకొకటి ఏమంటే వాష్రూమ్స్ కూడా లేవు సార్. ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు సార్. మేము తక్కువ జాతులు అనేసి మాకు న్యాయం జరగలేదు. మేము తక్కువ జాతి వాళ్ళు, ఎస్సీ క్యాండిడేట్ మేము. మాకు న్యాయం చేయాలి సార్. మీరు దయచేసి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్, మాకు ఎంత ఇబ్బంది ఉందో మీరే కల్లారా ఎన్నిసార్లు వచ్చి చూశారు, కానీ మాకు న్యాయం చేస్తారు. ఎంత తొందరగా న్యాయం చేస్తే అంత మీకు రుణపడి ఉంటాం సార్. దయచేసి ప్లీజ్ సార్, దయచేసి మాకు న్యాయం చేయండి సార్. ఎన్ని రోజులని సార్ మేము పోరాడదాము. మాకు కూలికి పోతే తిండి లేకపోతే లేదు సార్. మా కడుపులు కాల్చుకొని ఉండాలి సార్. కిషోర్ అన్న గారు కానీ, అమరన్న కానీ మాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంఆర్ఓ గారు కానీ, విఆర్ఓ గారు కానీ మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. దయచేసి మాకు మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం సార్. మాకు దారి సమస్య అనేది చాలా ఇబ్బందిగా ఉంది సార్. మా ఇళ్ళ దగ్గర వచ్చేసి ఎస్సీ కాలనీలో ప్లస్ మట్టి దోలేసి చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడి మట్టి వచ్చేసి రాళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. పాములంతా వచ్చేసి ఇంట్లోకి దాదాపు ఆ నైటు మేము చాలా సఫర్ అయినాం సార్. దాదాపు మా ప్రాణాలకు కూడా హానికరం ఉంది సార్. ఇక్కడ వచ్చేసి సార్ అమరన్న దయచేసి అన్న మీకు వేడుకుంటున్నానన్నా, మీరు వచ్చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎంఆర్ఓ గారు కూడా మీరు కూడా న్యాయం చేయాలనేసి దయచేసి కోరుకుంటున్నాను సార్. కిషోర్ అన్న కూడా మిమ్మల్ని అందరినీ అడుక్కుంటున్నాను సార్. దయచేసి వేడుకుంటున్నాను. దయచేసి మాకు ఇక్కడ వచ్చేసి మాకు ఏదో ఉండేది క్లియర్ చేసేసి మీరు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. దయచేసి అడుక్కుంటున్నాను సార్ మిమ్మల్ని.